లాస్ట్ టైం ఏప్రిల్ 11 టు మే 13 వరకు ఎంతో చాలా ప్రొలాంగ్ అయింది. ఈసారి అంతవరకు ప్రొలాంగ్ చేయకపోవచ్చు. రాజశేఖర్ గారు, అనలిస్టులు చాలామంది చాలా రకాలుగా ఒక అనలైజేషన్ అనేది చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఇది వస్తుంది, ఈడ గవర్నమెంట్ వస్తుంది, ఈ పాయింట్స్ ఆధారంగా వాళ్ళని వ్యతిరేకించారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పాయింట్స్ ఏమి ఇప్పటి వరకు మీకు వైసీపీలో కనిపించలేదా? వైసీపీలో ఉన్నాయి కానీ టీడీపీలో అంతకంటే దారుణంగా ఉందండి. బెటర్ బ్యాడ్ వర్స్ట్ అని ఒకళ్ళేమో వర్స్ట్ చంద్రబాబు నాయుడు, ఒకళ్ళేమో బ్యాడ్ పవన్ కళ్యాణ్. బెటర్ దగ్గరే ఉంటారు కదా వాళ్ళిద్దరితో పోలిసి. మీరు ఎప్పుడు పోల్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి వేయకూడదు అని? అంతకంటే మంచి పరిపాలన ఇస్తా అనేవాళ్ళు ఎవరన్నా మీకు కనపడితే అతను నమ్మదగిన ఫేస్ అయితే. సంక్షేమ పథకాలు కొనసాగిస్తారో లేదో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి వినండి, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొనసాగిస్తారో లేదో అన్న భయం ప్రజల్లో ఏర్పడితే దానికి వైసీపీ సమాధానం ఇవ్వగలుగుతుందా? ఖచ్చితంగా చెప్పగలుగుతుందా? ప్రజలు ఆలోచించాల్సిన నవరత్నాలు కంటిన్యూ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని తొలగిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒకవేళ ఆ సిచ్యువేషన్ మీరు ఇప్పటికే చాలా చూస్తుంటారు కదా, వీళ్ళు పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఆయన 54 రోజులు అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు, తీసుకొస్తాం హామీని తీసుకురాబోతున్నాం అని అన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు ఆయన మా తర్వాత ఎన్నికల కంటే ముందు తర్వాత మాట్లాడేది మనం చాలా చూసాము గతంలో. ఆ మేనిఫెస్టోనే వెబ్సైట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఏమంటారు. సంపూర్ణ రుణమాఫీ అంటారు, దానికి ఒక లిమిట్ పెడతారు. కాపు రిజర్వేషన్ అంటారు, దానికి ఒక కుదరదు అంటారు. ఏది 474 హామీలు పెట్టిన హామీ పత్రమే వెబ్సైట్ నుంచి మాయం చేసిన మాయగాడు చంద్రబాబు నాయుడు. సో ఆయన మాటలు ఎట్లా నమ్ముతారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే కనుక జస్ట్ ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోవడానికి ప్రజల కోసం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే ప్రజలు సంక్షేమ పథకాలనే తిరస్కరించారు కాబట్టి నేను ఆపేస్తున్నా అంటాడు. ప్రజలు ఆలోచించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి అంటే ఏంటంటే ప్రజలు సంక్షేమ పథకాలను తిరస్కరించారు కాబట్టి నేను ఆపేస్తున్నా అంటారు. అది మీ మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట. చంద్రబాబు నాయుడు ఒకవేళ యాక్సిడెంటల్గా గెలిస్తే నేను సగం మీసం పెట్టుకుని తిరగాల్సి వస్తే చంద్రబాబు నాయుడు చెప్పబోయే మాట అది. ఓకే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఘంటాపదంగా చెప్తున్నారు. సరే, మీరు మీసాల సంగతి మనం పక్కన పెడితే ఇదే రకంగా ఎలక్షన్స్కి ముందు, తెలంగాణ ఎలక్షన్స్కి ముందు అందరు ఇట్లాగే చెప్పారు. అవి ఎందుకు మరి రాంగ్ అయినాయి? నేను చెప్పలేదండి, మీరు చెప్పలే. చాలా మంది చెప్పారు. చాలా మంది ఉంటారు కదా, మీతో పాటు చాలా మంది ఉంటారు. జనసేన పార్టీ తరఫున చందు శ్రీనివాస్ అనే అనలిస్టు ఎక్సెప్ట్ నాగర్ కర్నూలు సీటు మొత్తం అన్ని సీట్లు గెలుస్తున్నాయని పేర్లతో సహా చెప్పాడు ఆయన. కూకట్పల్లి గెలిచేస్తున్నాం అన్నారు. వైరా సీటు అసెంబ్లీకి జనసేన అభ్యర్థి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళిపోయి కూర్చోబోతున్నాడు సంపత్ నాయక్ అని చెప్పారు. ఉమాదేవి గారి గురించి చెప్పారు. ఇవన్నీ పేర్లతో సహా చెప్పారు. మీకు కావాలంటే మీ ఇంకా కాపుల్ని పార్టీల గురించి ఆలోచించద్దని అంటారా? కాపులు సినిమా వాళ్ళని దయచేసి నమ్మడం ఆపేసేయండి. సినిమా వాళ్ళ వల్ల రాజకీయాలు చేతకావు. ఎన్టీ రామారావు, స్వయానా ఎన్టీ రామారావు 2 సార్లు అయితే ముద్రగడ పద్మనాభం గారిని నమ్మారు. ఆ రోజున ఆయన పార్టీ ఏం పెట్టలేదు కదా. పెట్టకపోయినా ఆయన నమ్మారు. అంటే కాపులు ముఖ్యమంత్రి కావాలంటే సినిమా వాళ్ళు దానికి సూట్ కారు. సినిమా వాళ్ళు భ్రమల్లో బతుకుతారు. లాంటి వాళ్ళు ఆయన కూడా ఉన్నారుగా. మరి అప్పుడు హరిరామ జోగి వయసు అయిపోయింది, ఆయన కూడా లీడ్ చేశారు కదా. నేను వయసు అయిపోయింది కదా, మొదటి నుంచి ఉంది ఆయన కూడా. జేడీ లక్ష్మణ్ గారు ఏమైనా పార్టీ పెడితే చూడండి, అటువైపు చూడండి నేను చెప్తున్నా. కాపు నాయకత్వం కోసం చూసే నాయకులు ఎవరైనా సరే జనసేనలో విసిగి వేసారన్న వాళ్ళు జేడీ లక్ష్మణ్ గారు రేపో మాపో పార్టీ పెడుతున్నారు, అటువైపు చూడండి, డెఫినెట్గా ఆదరించండి. ఎందుకంటే సినిమాల్లో హీరో ఉంటుంది, ఫైట్లు డూప్ చేస్తాడు. ఫైట్లు వచ్చేటప్పుడు డూప్ చేస్తారు. ఇట్లా రియల్ లైఫ్లో రియల్ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మణ్ అయితే పవన్ కళ్యాణ్ డూపుని నమ్ముకుని బతకండి, రియల్ క్యారెక్టర్ని చూసి బతకండి అని చెప్తున్నాను. రియల్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకుని రియల్ క్యారెక్టర్ని ఫాలో అవ్వండి. ఒక్కటే కాపులకి నచ్చింది ఒకటే, టీడీపీతో అంట కాగటమే కాపులకి నచ్చల పవన్ కళ్యాణ్ విషయాలు తెలిస్తే ఆయన ప్రజలను కలవటానికి ఇష్టపడని వ్యక్తి. ఆదికేశవ నాయుడు గారి మనవరాలు అనుకుంటా వెళ్తే పార్టీకి వెళ్తే కలవలేదు. ఆదికేశవ నాయుడు ఎంత పాపులారిటీ ఉన్న నాయకుడు. అతని మనవరాలు పార్టీలోకి వస్తానంటే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి అంటే అతను రాజకీయాల పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఏంటి? పార్టీని బలపడేవాడండి. పార్టీ బలపడడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. జనసేన పార్టీ బలపడకూడదని పూజలు చేసి పునస్కారాలు చేసే వ్యక్తి ఎవరన్నా అంటే ఫస్ట్ వ్యక్తి పవన్ కళ్యాణ్.
ఎన్నికల కంటే ముందర జేడీ లక్ష్మణ్ గారు, ఆర్ఎంఆర్ గారు, తోట చంద్రశేఖర్ గారు, చింతల పార్థసారథి గారు, ఆకుల సత్యనారాయణ గారు, మాదాసి గంగాధరం గారు వీళ్ళందరూ వచ్చారా? వీళ్ళందరినీ ఎలా పంపించేసారనుకుంటున్నారు? ఫోన్లు ఎత్తకపోవటం, ఆఫీస్కి వస్తే కుర్చీలు ఎంచుకోపోవటం, సమాధానాలు చెప్పకపోవటం, విసిగి వేసారి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు ఉంటే పార్టీ బలపడుతుంది. అంతకుముందు ఎందుకు చేర్చుకున్నారా అని మీరు అడగొచ్చు. కాపుల పార్టీ అని నమ్మించి, కాపులు ఎలాగో తెలుగుదేశానికి ఓటు వేయట్లేదు కాబట్టి జనసేన కాపుల పార్టీ అని నమ్మించి కాపుల చేత ఓట్లు వేయించుకుంటే కాపుల ఓట్లు వైసీపీకి వెళ్లకుండా ఉంటాయని కాబట్టి ఒక 20 మంది కాపు నాయకులను టకటక చేర్చుకున్నారు. కేవలం ఏం చేసినా పవన్ అలాంటి స్ట్రాటజీ రేపు ఎన్నికల్లో రాదా? 24 ఎన్నికల్లో అంత దాని అమ్మ మూడు స్ట్రాటజీ వచ్చినా కానీ పనిచేయదు. పవన్ కళ్యాణ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే. శ్రీరాముడు సరే వద్దులేండి, ఇంకా ఎందుకులేండి దేవుళ్ళతో అదే. ఎందుకంటే శ్రీరాముడికి హనుమంతుడు ఎంత ఇదో పవన్ కళ్యాణ్ అంటే ఇంత హనుమంతుడి స్టేచర్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అలాగే శ్రీరాముడు స్టేచర్ నాకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకనే పోల్చట్లేదు. అందుకనే మిమ్మల్ని ఫక్త్ వైసీపీ అని అంటారేమో అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది నిజమవుతుందా లేదు చూడాలి. అనాలిసిస్ లో చింతా రాజశేఖర్ చెప్పింది నిజమా కాదా, అది జరుగుతుందా లేదా అనేది చూడండి. అంతే. నేను అనాలిసిస్ కరెక్టా కాదా అనేది చూడండి. మీకు నచ్చకపోతే వైసీపీ ఏదంటే అధికారంలో ఉన్న పార్టీకే ఎనలిస్టులంతా కూడా కొమ్ము కాస్తారు. ఎందుకని? అధికారం ఉన్న పార్టీకి కొమ్ము కాస్తా. మరి TV5లో మొన్నటిదాకా జడ శ్రవణ్, కొలికపూడి శ్రీనివాస్, అలాగే కుటుంబరావు గారు వీళ్ళందరూ మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. నన్ను ఎవరు అడిగారు, మీరు ఎందుకు ఎప్పుడు వైసీపీకి అనలిస్ట్గా అనుకూలంగా మాట్లాడతారండి? మిగతా మీ టీవీ ఛానల్లో కూర్చుకునే వాళ్ళనే ఫస్ట్ వాళ్ళని అడగండి. ఫస్ట్ మీరు ఎప్పుడు ఎందుకు తెలుగుదేశంకి అనుకూలంగా మాట్లాడతారు? ప్రైమ్ లైన్ ఉన్న ఛానల్ కూడా మీరు ఎప్పుడు ఎందుకు జనసేనకు అనుకూలంగా మాట్లాడతారు? మమ్మల్ని తిట్టండి అని వాళ్ళని అడిగి అప్పుడు నా దగ్గర రండి అని చెప్తాను. టీవీ ఛానల్లే పార్టీల పరంగా మారిపోయినాయి. పార్టీలు బినామీ పార్టీలు పుట్టుకొచ్చినాయి. జనసేన పార్టీ అనేది ఒక బినామీ పార్టీ. కాపు సామాజిక వర్గం ఓట్లని తనకు అనుకూలంగా వేయించుకోవడం కోసమో లేకపోతే తనకు పొడవ అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా ఆపడం కోసమో స్థాపించబడిన పార్టీ జనసేన పార్టీ. ఆయన మూలాలు చెప్తూనే ఉంటాడు ఇప్పటికీ, బహిరంగంగానే చెప్తారు. మీరు నేను చెప్పక్కర్లా. వైసీపీ అధికారంలోకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు, ఇదే నా లక్ష్యం అని ఆయన చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పాడు? అధికారం 2 కుటుంబాలకే పరిమితం అయిపోయింది. అధికారాన్ని ఆ కుటుంబాల నుంచి బంధ విముక్తులు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అధికారం ఇప్పిస్తానని చెప్పారు. ఇప్పుడేమో ఆ కుటుంబాలలో ఒకళ్ళే మనం మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్తున్నాడు. సో అప్పుడు చెప్పింది అబద్ధం, ఇప్పుడు చెప్పేది నిజం. పార్టీ సిద్ధాంతాల్లో తేడా వచ్చిందా? పార్టీ సిద్ధాంతాలు లేదు, గుడ్డు లేదు, అంత ట్రాష్. పవన్ కళ్యాణ్ చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధం. ఎన్నాళ్ళు కొనసాగుతుంది అటువంటి స్థితి? ఈ తర్వాత జనసేన పార్టీ భూస్థాపితం చేస్తారు ప్రజలు. అందరూ తెలంగాణలో ఎవరో యువకుడు పవన్ కళ్యాణ్ మీద చెప్పు విసిరారు సూర్యాపేటలో. పవన్ కళ్యాణ్ వైఖరి గమనించిన తర్వాత జన సైనికులే పవన్ కళ్యాణ్ మీద చెప్పు విసిరినా ఆశ్చర్యం లేదు. అన్నవరంలో పోయి చెప్పి ఇక్కడ దొరికిందని అన్నారులేండి. ఎవరు? ఆయనే అన్నాడు ఆయన మాట. అన్నవరంలో చెప్పులు దొంగిలించారని చెప్పాడు కదా. విసిరిన ఆయన అన్నాడేమో మరి. కాదనంటారా? ఏమో మరి దానికి వాళ్ళిద్దరి మధ్య తెలియాలి. కానీ అభిమానుల ఆగ్రహం ఆ స్థాయిలో ఉంది. ఏంటి చెప్పు విసిరినా నిరసన తెలిపినా ఆశ్చర్యం లేదు. బీజేపీ తరఫున అంత అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలో పోటీ చేశాడు ఆయన. అంత తిరిగాడు, అంత ఖర్చు పెట్టాడు. అదే మోడీ ఆశ్చర్యపోయాడు కదా జనం చూసి, ఫలితాలు చూసి మూర్చిపోయారు. మోడీ మూర్చిపోయాడండి తెలంగాణ ఫలితాలు చూసి. రాబోయే రోజుల్లో అయితే పురంధేశ్వరి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ జనసేనతో పొత్తు అనే విషయాన్ని ఎక్కడ ఆవిడ ముందుకు తీసుకుని రాను కూడా రారు. ఒకవేళ వచ్చినా అధిష్టానం ఒప్పుకున్నా కూడా బీజేపీతో పొత్తు ఎవరి కోసం పెట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమా? భారతీయ జనతా పార్టీ బలపడటం కోసమా? జనసేన బలపడటం కోసమా? ఇవేవి కాదు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం కోసం, 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. ఆయన పొత్తు పెట్టుకున్న తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ అమరావతి వెళ్ళారు. వెళ్తే ఒక విలేకరు అడిగాడు, ఎన్డీఏలోకి వైసీపీ కూడా చేరబోతుందంట కదా, ఒకవేళ వైసీపీ ఎన్డీఏలో చేరితే మీరు ఎన్డీఏలో కొనసాగుతారా వైదొలుగుతారా అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన అద్భుతమైన సమాధానం ఏంటంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము. 3 రాజధానుల పాలసీ ఉన్న వైసీపీ ఎన్డీఏలో చేరితే నేను ఎందుకు ఉంటాను అన్నారు. సో ఆయన వాస్తవంగా ఎందుకు పొత్తు పెట్టుకున్నారో అలా బయటకు వచ్చింది. సో రాబోయే రోజుల్లో అట్లాంటిది అయితే జరుగుతుంది. ఏదో ఒకటి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక పెను సంచలనం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఏ విషయంలో? ఏ విషయం అయినా సరే ఏమో మనకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ అమరావతిలో ఏకైక రాజధాని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు? వీళ్ళిద్దరు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారని. అమరావతిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి దోచుకోబోయిన
5 లక్షల కోట్ల దోపిడీ మీద నేను ఒక నివేదిక రూపొందించాను. ఆ నివేదిక ఎవరికైనా కావాలంటే DICSOCHI@gmail.comకి మెయిల్ చేయండి, లేదా మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లింక్ అది టైప్ చేసి క్లిక్ చేస్తే మీకు అది వస్తుంది. వైసీపీ శ్రేణులు ముఖ్యంగా ప్రజలకి అంటే అవినీతికి ప్రజలకందరికీ తెలియాలి, అమరావతిలో జరిగిన అవినీతిని ప్రజలకు చెప్పాలనుకునే ప్రతి ఒక్కళ్ళు, అది వైసీపీ నాయకులు కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద ఇటువంటి ఇది డిస్ప్లే చేస్తే ప్రజలకి అమరావతిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దోచుకో తలపెట్టిన 5 లక్షల కోట్ల దోపిడీ ప్రజలకు వివరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ జనసేన శ్రేణులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, వాలంటీర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈ హోర్డింగ్స్ని మీ నియోజకవర్గాల్లో పెట్టి ప్రజలకి జనసేన, తెలుగుదేశం దోచుకోతల పెట్టిన 5 లక్షల కోట్ల దోపిడీ ప్రజలకు వివరించేందుకు దోహదపడాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సో యువగళం పెద్దగా సక్సెస్ కాలేదు అని మీరంటారు, వైసీపీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అంటారు, పవన్ కళ్యాణ్ ప్రభావం ఏం కనిపించట్లేదని అంటారు. సో అన్నీ మీరే చెప్తున్నారు. ఫైనల్గా ఒక కంక్లూజన్కి రండి. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఫస్ట్ అది 130 సీట్స్తో అధికారంలోకి రాబోతుంది. అది సెకండ్, అంతే 125 to 130. ఇప్పుడు ఆ అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దగా ఏమి కానీ అసంతృప్తి ఉంటుందండి. దౌర్భాగ్యం కంటే అసంతృప్తి నయం కదా. టీడీపీ వస్తే దౌర్భాగ్యం, వైసీపీ ఉంటే అసంతృప్తి. ఓకే, సో దౌర్భాగ్యం కంటే అసంతృప్తి నయం. అసంతృప్తి లేదని నేను అంటల్లా, అసంతృప్తి కంటే దౌర్భాగ్యం చాలా భయంకరమైంది. కాబట్టి అసంతృప్తితో సరిపెట్టుకుంటారు జనాలు ఉంటే ఎవరికైనా. నిజంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఇంకా ఊపు మొదలు కాలేదు. మనం ఇప్పుడు మాట్లాడుకున్న అసంతృప్తులతో ఆగింది కాస్త ఇప్పటి వరకు. రాబోయే రోజుల్లో మరి ఎటువంటి టర్న్స్ తీసుకొస్తాయో అసంతృప్తులు అనేవి, దాని గురించి కూడా ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజశేఖర్ గారు.